సార్ నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీకి వస్తా అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా వస్తాను. బట్ అసెంబ్లీ మొత్తంలో 40% టైమింగ్ మాకే ఇవ్వాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావటం చాలా మంచిది. ఎందుకంటే గతంలో ఓడిపోయిన వాడని కాదు, ఒక ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి కంపల్సరీ అసెంబ్లీకి రావటం, పులివెందుల కానీ ఆయనకున్న పార్టీ పరంగా కానీ న్యాయం చేసిన వాడు అడగాలి. ఎందుకంటే అడిగే హక్కు ఆయనకు ఉంది. అంతేగాని 40% నాకు ఇవ్వండి, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి 18, 20, 21 స్థానాలు ఉండాలని అంటారు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలా అవద్దు తప్ప నువ్వు ప్రత్యేకించి అడగటం కరెక్ట్ కాదు. ఒకప్పుడు నువ్వేం ఇవ్వలేదు కదా, ఎవరికి నువ్వేం చేయలేదు కదా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు టైం ఇవ్వరు కాబట్టి నేను బయట ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తున్నాను అంటున్నారు. మరి ఆయన వస్తే నిజంగానే టైం ఇవ్వరు అనుకోవచ్చు ఆయనకి? ఎందుకు ఎవరో ఇస్తారు, కాకపోతే ఈయన అడిగినంత కాకపోయినా కొంతవరకు ఇస్తారు. అడగాలి, ఎందుకంటే ప్రజలకు న్యాయం జరగాలంటే ఆయన రావాలి, ఆయన అడగాలి. అంతేగాని బయట లేనిపోయిన వేస్ట్ ప్రచారాలు, వేస్ట్ తిరుగుళ్ళు, మిరపకాయ గోడాములు, పొగాకు గోడాములు, మామిడి పళ్ళు చుత్తాకని జనానికి తెలుస్తున్నాయి. ఒకప్పుడులాగా అమాయక ప్రజలు కాదు. ఆ మామిడి పళ్ళు అంట పోసుకుంటా పోవటాలు, లారీలు కాంట్రా తొక్కుకుంటా పోవటాలు అవన్నీ మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్నా, కూటమి ప్రభుత్వం అభిమానం ఉన్నా, నేను ఉన్న వరకు నిజాయితీనే మాట్లాడతాను. నాకు ఇష్టం. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే దగ్గరుండి చూశాను. ఆయన నిజాయితీ ఆయనకి యాక్చువల్లీ ఇప్పుడు ఆయన శత్రువును కూడా ప్రేమిస్తాడు. శత్రు శేషం ఆయనకు ఉండదు. ఆయన మనస్సాక్షిగా ఆయన మనం చూడండి, ఆడెవడో తిట్టాడు, తిడితే కూడా వాడు ఏం చేయకండి, సమన్వయం పాటించండి, అతనికి ఏదో చేయాలి తప్ప అలా కొడతాలు గిడతాలు కరెక్ట్ కాదు. చట్టపరంగా వ్యవహరించే మనస్తత్వం. ఒకప్పుడు ఎలక్షన్ ముందు ఆయన ఎంత ఇదిగా రెవల్యూషన్గా మాట్లాడాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే ఇంకొకడైతే, అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేదంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. ఇవాళ వాళ్ళు కాబట్టి ఉగుర్పు నేర్పు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, మంచి మానవత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ స్టేట్ ఇవాళ సక్రమంగా నడుస్తుంది. సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అయింది. అందరూ 1.5 yearలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. సార్ ఇప్పుడు బయట కూడా ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అయినా కూడా, అంటే జనాల కోసం అని పెట్టినప్పుడు కూడా అక్కడ ఎక్కువ నాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి ఎక్కువగా చాలాసేపు అంటే ప్రజలకైనా కన్వే చేశారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అయినా కనీసం ప్రజల గురించి అయినా వాయిస్ రైజ్ చేస్తారనుకోవచ్చా, లేకపోతే ప్రతిపక్ష హోదా గురించే మాట్లాడతారనుకోవచ్చా? కష్టం, ఎందుకంటే ఆయన మానసిక బాధలో ఉన్నాడు. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అంత దమ్ము ఉండదు, జగన్ మాట్లాడలేడు. అర్థమైందా? అందుకని బయట జనాలను రెచ్చగొడుతున్నాడు అంతే. జనానికి ఏదో నేను ఉద్ధరించేస్తాను, జనానికి ఏదో ఎల్లు నీకు ఇచ్చిన టైంలో నువ్వు మాట్లాడు. నేను జగన్ గారిని అడుగుతున్నా, జగన్ గారు దయచేసి మీరు అసెంబ్లీకి వెళ్ళండి, నువ్వు మాట్లాడుకుంది ఏదో నీకున్న టైంలో మాట్లాడించి నువ్వు నిరూపించవయ్యా. అది వాళ్ళ తప్పులేంటి డైలీ చూపించు. జనం నీకు నీ పాలసీ నచ్చిందనుకో నేను మెచ్చుకుంటారు. ఏమీ లేకుండా నాకు ఇంత టైం కావాలి, నాకు అంత టైం కావాలి, ఇవి కరెక్ట్ కాదు. 5 నిమిషాలు కాదు, నాకు 1-2 minutes చాలు. నేనేం చెప్పాలనుకుంటాను, నేను ఒక కామన్ మ్యాన్ని. మరి నువ్వు ఒక మాజీ సీఎంవి, మాజీ సీఎం కొడుకువి, నీకున్న హోదాలు నీకున్న ఆఫ్టర్ నీకు 2-3 minutes చాలు. చంద్రబాబుని అడగాలన్నా, పవన్ కళ్యాణ్ అడగాలన్నా, అసెంబ్లీలో ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నా నీకు 40 minutes ఎందుకు వర్క్ చేయాలనుకున్నప్పుడు? అది దయచేసి మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా సరే ప్రజల కోసం ప్రశ్నించండి, అడగండి. ప్రతిపక్షం అడగాలి. మీరు అడిగితే కూటమి ప్రభుత్వం కూడా ఇంకా పనులు చేస్తుంది. అర్థమైందా? చేస్తే ఇంకా ప్రజలకు న్యాయం జరుగుద్ది. అంతేగాని నువ్వు ఎక్కడో చేసి నాకు ఇవ్వట్లేదు, నాకు అది చేయట్లేదు, ఏంటి ఇచ్చేది? మా ఇంట్లో సొమ్ము అది. ఎమ్మెల్యే గెలిచి హక్కు నీకు ఉంది, హక్కు నిరూపించుకో వెళ్ళి.